లేకపోతే వ్యర్థం. ఎంత భక్తున్నా, ఎంత ప్రార్థన ఉన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎంత స్తుత్యాలను నడిపినా, వృక్షం లేపినా, దేవుని ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమను అనేకులకు పంచకపోతే, ఆ ప్రేమ ద్వారా అనేకులను ఒప్పించి మెప్పించి దేవుని వైపు తిప్పగలిగే బిడ్డగా లేకపోతే, నీవు దేవుని ప్రేమను పంచకపోతే వ్యర్థులని బైబిల్ తేటగా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దానికి డోకా లేదు. మీరంతా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలే. కానీ ఆ దేవుని ప్రేమను పంచమని ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రేమను కలిగి, ఆ ప్రేమను అనేకులకు పంచమని, అనేకులతో ప్రేమను కనపరచమని, అనేకులుగా ప్రేమను పంచమని దేవుని యొక్క వాక్య సందేశం. ఈరోజు దేవునికి మహిమ కలుగునుగాక. రోమపత్రిక 13:8-9 వాక్యాలు చదవండి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాడు దేవుని ప్రేమను గురించి. ఏమని? ఒకరికొకరు ప్రేమించిన విషయంలో, ఒకరికొకరు ప్రేమించిన విషయంలో తప్ప మీరెవరికి ఏది అచ్చి ఉండవద్దు. అంటే అప్పుండవద్దు. మీరు ప్రేమించే విషయంలో ఎవరికి బాకీ ఉండదు. నన్ను సరిగా ప్రేమించలేదని ఎవరు మీ మీద నేరం మోపద్దు. అందరినీ సమానంగా దేవుని ప్రేమతో ప్రేమించేవారిగా మీరు ఒకరికొకరు ప్రేమను పంచుకునే, దేవుని ప్రేమను పంచుకునే వారిగా ఉండాలి. లోక ప్రేమ కాదు. చెప్పారు, లోక